హాయ్ గైస్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి. సో ఏమైతే అనుకున్నామో అది జరిగిపోయింది. ఉమ్, మొత్తానికి కలేజా సునామీలో భైరవం కలెక్షన్ కొట్టుకుపోయినాయి బాబు. ఫస్ట్ నుంచి కొడతానే ఉంది. ఎందుకంటే ఈ కలేజా రిలీజ్ మీడియా అనేది చాలా వరకు ఎక్కిపోయింది ప్రతి ఒక్కరి మైండ్లో. సో ఆ ఊపులో వచ్చిన ఈ భైరవ్ మూవీ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. కలెక్షన్లు చూస్తే లేవు. ఆన్లైన్ బుకింగ్స్ 20%, 30% అంతకు మించి కావట్లేదు. అండ్ ఆఫ్లైన్ కూడా అంతగా లేదు. ప్రతి ఒక్కరు కలేజాకే వెళ్తున్నారు తప్ప భైరవానికి ఒక్కరు కూడా వెళ్ళట్లేదు. చాలా వరకు వెళ్ళట్లేదండి. మూవీ బాగాలేదా అంటే పర్లేదన్నారు చాలామంది. అయినా కూడా కలేజా ముందు ఈ భైరవానికి వెళ్ళడం ఎందుకని ఎంతోమంది మనసు మార్చుకొని కలేజాకి వెళ్తున్నారండి. సో ఈ టైం రిలీజ్ చేసి నిర్మాతలు తక్కువ చేశారా అని ఇప్పుడు బాగా తెలుస్తుంది అనమాట. చాలా గ్యాప్ తీసుకొని యాక్ట్ చేసిన మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వాళ్ళ కెరీర్ ఇప్పుడు ఎలా ఉందో చెప్పలేం. ఎందుకంటే ఈ భైరవ్ మూవీ అంచనాలకి మించి లేదండి, పడిపోయింది. దానికి కారణం ఒకటి, మెయిన్ కలేజా రిలీజ్. ఇన్ కేసు కలేజా లేకుంటే వేరే మూవీకి అంత ఎంతో ఉండేది హోప్. కానీ కలేజా రిలీజ్ వల్ల మొత్తానికి వచ్చిందండి భైరవ మూవీకి. కలేజా మూవీని ఎంజాయ్ చేసినంతగా భైరవ మూవీ ఎంజాయ్ చేయట్లేదండి ఆడియన్స్. అంటే మొత్తానికి ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు చాలామంది కలేజాకే ఓటేశారనమాట. సో నేను కూడా వెళ్ళేసాను మార్నింగ్ షోకి, కలేజా రిలీజ్కి నిన్న. బాగా ఎంజాయ్ చేశాను. సో చూద్దాం, ఇంకా ఉంది కదా, 2 days ఉంది, 3 days ఉంది. తర్వాత ఏమన్నా కలెక్షన్ అందుకుంటాయేమో చూద్దాం. ఎందుకంటే కలేజాకి ఇంకా 3-4 days ఉన్నాయండి తిరుపతిలో షోస్. ఆ తర్వాత ఏమన్నా భైరవానికి ప్రేక్షకులు వస్తారేమో అని ఒక ఆశ ఉంది థియేటర్ వాళ్ళకి. సో వెయిట్ అండ్ సీ. ఇంకా తిరుపతిలో 3-4 days వరకు ఉంటాయండి కలేజా మూవీ. ఆ తర్వాత లేదు. ఒకవేళ పెంచొచ్చు చెప్పలేము అది. కానీ తర్వాత ఏమన్నా భైరవానికి కలెక్షన్లు ఏమో రావచ్చేమో అని ఒక హోప్ ఉంది థియేటర్ యాజమాన్యానికి. చూద్దాం. మూవీ అయితే పర్లేదన్నారు. సో ఇంకా ఒకవేళ కలేజా ఆగిన అయిపోతే ఆ తర్వాత ఏమైనా భైరవానికి ఏమన్నా అందరూ వెళ్తారేమో క్యూ కట్టి ఆడియన్స్. సో వెయిట్ అండ్ సీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్ వన్స్ మోర్.